కామెడీ ల్యాండింగ్ అది అంత ఎగ్జాక్ట్ గా ఫిట్ అవ్వలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, కామెడీ చేసిన, ఐ మీన్ దే గేవ్ 100% జెన్యున్ ఎఫర్ట్. మనకు తెలుస్తుంటుంది సత్య గారు చాలా బాగా చేశారు. బట్ సమ్హో ఎందుకు మేబీ అంటే మనకి ఇంకా స్టోరీలోకి తీసుకెళ్లకుండా ఉండడం వల్ల ఏంటో. సత్య లీడ్ యాక్టర్ ఫుల్ ఆఫ్ చేశారు. టెరిఫిక్ అండి. సత్య వాజ్ లైక్ స్టార్టింగ్ టు ఎండింగ్ సత్య గారు చాలా బాగా చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు. ఫ్లైట్ లో అనేది అది ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? అంటే లేదు, అసలు అది కూడా ప్రాబ్లం కాదండి. అది కూడా ప్రాబ్లం కాదు. ఒకటే ఫ్లైట్ ఉన్నా మీకు సీన్స్ మారుతూ ఉంటాయి. కాక్పిట్ లో ఒక సీన్ ఉంటుంది, బాత్రూమ్ లో ఒక సీన్ ఉంటుంది, కింద అది ఉంటుంది కదా, లగేజ్ పెట్టుకుంటారు, అక్కడ ఒక సీన్ ఉంటుంది. సో మనకు అదేమి ఉండదు. ఆడియన్స్ గా వేరు వింటాం. మేబీ నేను అనుకోవడం ఫస్ట్ హాఫ్ లో చాలా టైం అసలు స్టోరీలోకి ఎంటర్ అవ్వకుండా జస్ట్ జోక్స్ మాత్రమే పెట్టుకుని లాగించారు. దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే జోక్స్ పేలాలంటే మనకి కాంటెక్స్ట్ అర్థం కావాలి కదా. సో సస్పెన్స్ సెంటిమెంట్ ఒక చోట ఉండకూడదు అంటారు. ఈ సినిమాతో అర్థమైంది ఏంటంటే సస్పెన్స్ కామెడీ కూడా అంత మంచిది కాదని. హీరోగా సెట్ అయ్యాడు బ్రో. ఐ మీన్ ఇట్స్ లైక్ కామెడీ హీరో కదండి. హీ గేవ్ 100% అండి. చాలా బాగా చేశారు. సేమ్ ఒకటే టెంప్లెట్ ఫాలో అవుతున్నాడు అనుకోవచ్చా? అంటే లేదండి, యాక్చువల్లీ యాక్చువల్లీ సినిమాల మీద జోక్స్ కావచ్చు, ప్రతి సినిమాలో ఏదో సటైర్స్ కావచ్చు, ఇదే ప్యాటర్న్ లో వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చా? టు బి ఫ్రాంక్ ఆ జోక్స్ బాగా ల్యాండ్ అయ్యాయి. ఆ జోక్స్ యూనివర్సల్ కాబట్టి అవి బాగా ల్యాండ్ అయ్యాయండి. మత్తు వదలరా 1-2 కదా, మీరు మత్తు వదలరా 1-2 ఏంటంటే దేర్ ఇస్ అ ప్రాపర్ మూవీలో నిజంగానే సస్పెన్స్ ఉంటుంది. ఆ మూవీ స్టోరీ వెళ్తూ ఉంటుంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనల్ని స్టోరీలోకి డైవ్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes తీసేసుకున్నారు. అక్కడ కొంచెం ఏంటంటే ఆ జోక్స్ అన్ని మెమరీలో ఉండట్లేదు అనమాట. జోక్ అంటే ఏదో స్టాండప్ కామెడీ లాగా యాజ్ అ ఇండివిజువల్ జోక్గా పేలుతున్నాయి తప్ప మనల్ని స్టోరీలోకి తీసుకెళ్లే జోక్స్ హార్ట్కి తీసుకునేలాగా లేదు. బట్ సెకండ్ హాఫ్ నుంచి లైక్ వీ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అర్థమవుతుంది, ఏ క్యారెక్టర్ ఏంటి అర్థమవుతుంది. దెన్ జోక్స్ ఇంకా బాగా పండాయి. కాంబినేషన్ ఎలా అనిపించింది వెన్నెల కిషోర్ సత్య గారి? వెన్నెల కిషోర్ గారి సత్య గారి పెద్ద కాంబినేషన్ ఏమి ఉండదండి. ఎవరి జోక్స్ వాళ్ళ కిందే ఉంటాయి. బట్ ఇట్స్ గుడ్, ఇద్దరు చాలా బాగా చేశారు. ఆబ్వియస్లీ వెన్నెల కిషోర్ గారు కొంచెం తక్కువ ఉంటుంది, సత్య గారు మెయిన్ లీడ్ కాబట్టి ఆయన ఎక్కువ ఉంటుంది. ఇట్స్ గుడ్ అండి, బాగా చేశారు అందరూ.